యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. గత నెలలో జరిగిన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ విషయం మనందరూ తెలిసిందే. బోయింగ్ 787లో యాక్చువల్లీ ఈ మాల్ ఫంక్షనింగ్ ఉంది. స్విచెస్ ఏదైతే ఫ్యూయల్ ఇంజన్కి సప్లై చేసే స్విచ్ ఉందో అది ఆగిపోయిందని చెప్పి ప్రిలిమినరీగా రిపోర్ట్లు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న ఇతిహాద్ ఎయిర్లైన్స్ వాళ్ళు వాళ్ళ పైలట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు. ముఖ్యంగా ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ కానీ ఇతరత్ర స్విచెస్ కంట్రోల్ చేసేటప్పుడు ఆపరేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట. 2018లోనే అమెరికా యొక్క ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దీనికి సంబంధించి కాషన్ ఇచ్చారని చెప్పి, రిమైండర్ కూడా ఇచ్చారని చెప్పి, అడ్వైజరీ జారీ చేశారని చెప్పి, ఏదైతే లాకింగ్ సిస్టమ్ ఉందో ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ ఏదైతే ఉన్నాయో అవి మాల్ ఫంక్షన్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి 2018లో కూడా దీని గురించి చర్చ వచ్చిందని చెప్పి, దాని గురించి ఇప్పుడు ఖచ్చితంగా అందరూ పైలట్స్ కాషియస్గా ఉండాలి. ముఖ్యంగా ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ కానీ ఏదైతే స్విచెస్ ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇతిహాద్ ఎయిర్లైన్స్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ యొక్క పైలట్స్ అందరికీ కూడా అడ్వైజరీ జారీ చేశారు. ముఖ్యంగా పెడెస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ ఏదైతే లెగ్ మూమెంట్స్ ఉంటాయో, కాళ్ళతో చేసే మూమెంట్స్ ఉంటాయో ఇన్అడ్వర్టెంట్గా మూమెంట్స్ చేయొద్దని కూడా దీనిలో కాషన్ ఇచ్చారనమాట. మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మీద చాలామంది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఇతిహాద్ వాళ్ళు మొత్తం బోయింగ్ 787 ఈ కాక్పిట్ ఫంక్షనింగ్, స్విచెస్ ఫంక్షనింగ్లో మళ్ళీ అన్ని ఇన్స్పెక్ట్ చేయాలి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని అని కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారంట. దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేశారంట. మొత్తం మనకు తెలుసు లాస్ట్ మంత్ 242 మందిలో 241 మంది ప్రాణాలు పోవడానికి కారణం ఈ స్విచ్ మాల్ ఫంక్షనింగ్, ఈ ఫ్యూయల్ సప్లై స్విచ్ ఆగిపోవడం వల్ల అని చెప్పి ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుందన్నమాట. దానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరిగింది. ఇలాంటి జరగవచ్చు అని చెప్పి ఆల్రెడీ అమెరికాకి చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారంట, కాషన్ కూడా చెప్పారంట. కానీ దీనికి సంబంధించి పెద్దగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా ఇప్పుడు నిపుణులు చెప్తున్నారనమాట. పూర్తి స్థాయిలో ఇంకా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటకు రావాల్సింది. అయితే ఇతిహాద్ ఎయిర్లైన్స్ మాత్రం వాళ్ళ పైలట్స్ అందరినీ అప్రమత్తం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి, ముఖ్యంగా ఈ ఫ్యూయల్ సప్లై స్విచెస్ కానీ ఇతరత్ర స్విచెస్ వాళ్ళ చేతుల దగ్గర ఉన్నవి, కాళ్ళ దగ్గర ఉండే లెగ్ మూమెంట్స్, ఇన్అడ్వర్టెంట్ మూమెంట్స్ సంబంధించి కానీ చాలా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది జూలై 12వ తారీఖు ఇతిహాద్ ఎయిర్లైన్స్.